ఉన్నాడు. యెరూషలేము నుంచి యెరికోకి ప్రయాణం చేస్తున్నాడు. యెరూషలేము పట్టణం పైన ఉంటుంది, యెరికో కింద ఉంటుంది. అయితే తను మరి ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం జరగబోతుందో చూద్దాం. ప్రయాణికుని యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నాను. ఇక్కడ ఎవరో వస్తున్నారు, అటాక్ చేద్దాం. వ్యక్తి ప్రయాణిస్తూ ఉండగా మార్గ మధ్యలో దొంగలు ఆ వ్యక్తిని అటాక్ చేసి మరి తన దగ్గర ఉన్నదంతా దోచుకున్నారు. మరి అదే మార్గంలో మరి ప్రధాన యాజకుడైనటువంటి యాజకుడు ఆ ప్రాంతంలో వస్తున్నాడు. మొదటగా వచ్చి ఏం చెప్తాడో చూద్దాం. అదే ఇక్కడ ఎవరో పడిపోయినట్టున్నారే, దొంగలు బాగా కొట్టేసి పాడేసి వెళ్ళారు, అయినా నాకేంలే ఉన్నాడు. ఎందుకనగా అతన్ని ముట్టుకుంటే తనకి ఏమైనా మరి తను మైలపడతానని తను భావించి ఉన్నాడు. తిరిగి ఇంకొక మరి లేవీడు వస్తూ ఉన్నాడు. అదే ఇక్కడ ఎవరో పడిపోయి ఉన్నారు, కొస ప్రాణంతో ఉన్నారు, నాకెందుకు వచ్చిన అందుకే లేవీడు కూడా మరి నాకెందుకులే అని తాను కూడా సహాయం చేయకుండా తను వెళ్ళిపోతూ ఉన్నాడు. తర్వాత ఒక వ్యక్తి వస్తున్నాడు, అతను సమరయుడు. మరి అతను ఏం చేస్తాడో చూద్దాం. ఇక్కడ ఎవరో పడిపోయినారే, పెద్ద గాయాలు తాకాయే, అతన్ని తీసుకొని నేను పని కూలమాట ఈమెను పెట్టుకో, నీకెన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఇస్తాను. సరే, మీరు ఇంకా బాగా చూసుకుంటే మాత్రాలకి దాంట్లకి నేను ఇంకా రిటర్న్ ఎక్కిస్తాను. గారు అమ్మా, అది చూసుకున్నారా? బాగానే చూసుకున్నారు కదా. మీకు బాగా చూసుకున్నందుకు ఇంకా రిటర్న్ ఎక్కువ బాగా చూసుకున్నందుకు వందనాలు. క్లాప్స్ పెట్టండి, చాలా బాగా చేశారు.